నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున మీకు మొన్న వాగ్దానం చేసినట్టుగానే ఈ ఫ్యామిలీ స్టార్ చూసి చెప్పాలి అనేటువంటిది నా మనసుకు అనిపించిందండి. ఏమిటి అనేది మనం లోపల చూసుకుంటాము. ఏమైనా ఒకసారి ఈ పాఠంలో కూడా ముందు చెప్పాలి కాబట్టి తెలుగు లాంగ్వేజ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఫిలిం అన్నారు. ఈ యాక్షన్ డ్రామాలోనే అసలు కీలకం ఉందండి. అసలు రిటన్ అండ్ డైరెక్టెడ్ బై పరశురామ్ గారు, దిల్ రాజు గారు, శిరీష్ గారు తీశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద విజయ్ దేవరకొండ గారు, మృణాల్ ఠాగూర్ మెయిన్, జగపతి బాబు గారు అప్పుడప్పుడు అలా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారండి. ఒక ఈగోయిస్టిక్ అబ్బాయికి ఒక ఈగోయిస్టిక్ అమ్మాయికి మధ్య ఒక తెలియని అనుబంధం ఏర్పడితే ఆ అనుబంధం ఎన్ని రకాల పరిణామాలని చవి చూస్తుంది అనేది ఈ కథ అండి. ఒక సాధారణమైన ఒక సంబరాల రాంబాబు లాంటి కుర్రాడు అది. మొత్తం ఫ్యామిలీ అంటే కుటుంబం అంతా అతను కలుపుకుని ఎంత ఆదాయం వస్తుందో ఎవరికి తెలియనివ్వకుండా ఇచ్చేస్తూ అక్కడికి అన్న తాగుబోతు అయిపోతాడు. రకరకాల సమస్యలు అవన్నీ మొన్న పలుకుల్లో కొన్ని చెప్పుకున్నాం మనం, అందుకని అంత డీటెయిల్గా వెళ్ళలేదండి. అలాంటి ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఈ కథానాయిక ఆ ఇంటికి వచ్చి పైన అద్దెకి దిగి మనం తెలియకుండా ఫస్ట్ హాఫ్లో వీళ్ళ మధ్య తెలియని రొమాన్స్ డెవలప్ అవుతుంది అనేటువంటి ఆలోచనలో పడిపోతామండి. అయింది కూడా. అంటే వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు, ఎక్కడో వీళ్ళిద్దరికి ఒక ఈగో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది, వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతాయి అనేటువంటిది మన ఊహకి అందించారండి. హీరో పినాసివాడిలాగా చూపించాడు కాదండి, అతను అతి జాగ్రత్త పరుడు అనేది కథాంశం మీరు చూసుకుంటా వెళితే కనపడుతుందండి. ఇంటికి పెద్ద దిక్కు బామ్మని యోగాసనాలు ఏమని తిడతా ఉంటాడు. అంటే చూడండి, తన వయసును మించిన వాళ్ళకు కూడా సలహాలు ఇచ్చేటువంటి క్యారెక్టర్. 10 నిమిషాల దాకా ఇలా అంటే ఓపెనింగ్లోనే రకరకాలుగా అది ఇది అది ఇది అది ఇది అంటూ తీసుకువెళ్ళిపోయి అక్కడ సడన్గా టైటిల్స్ మొదలెట్టాడు. అంటే ఏంటి, హీరోయిన్ వచ్చిన తర్వాత తనకు ఒక కథ ఉంది. తను హీరోయిన్తో గొడవ పడిన తర్వాత ఇతను యుఎస్ రావటంలో ఒక కథ ఉంది. యుఎస్ తర్వాత హీరోయిన్ మిస్ అయిపోయి అక్కడ ఒక కథ ఉంది. అంటే కథన చాతుర్యంతో ఒక రకంగా దర్శకుడు ఆడుకున్నాడు. ఈ సినిమాలో పరశురామ్ గారు కథాకథన చాతుర్యంతో ఆడుకున్నాడు. సినిమా మరి బయట వాళ్ళు చెప్పటం అక్కడ డబ్బులు కూడా చూస్తా అంటే తేడాగా కనపడతాయి. అంత తేడా ఎందుకు వచ్చిందో మాత్రం అర్థం కాలేదని. కానీ ఒకటి అనిపించింది నాకు, ఇప్పుడు ఫుల్ సినిమా చూసా కాబట్టి, అంటే పాయింట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ఫుల్ సినిమా చూసా కాబట్టి అతని బాడీ లాంగ్వేజ్కి, హీరో గోవర్ధన్ అన్నారండి, అతని బాడీ లాంగ్వేజ్, హీరో బాడీ లాంగ్వేజ్ అంటే ఒరిజినల్ బాడీ లాంగ్వేజ్కి ఉన్నటువంటి ఆ యూత్ ఫీలు, ఆ లవ్ ఫీలు, దాన్ని మించి ఒక యాక్షన్ మాస్ హీరో బాడీ లాంగ్వేజ్ని తెలియకుండా పరశురామ్ గారు క్రియేట్ చేశాడండి దీనిలో. బట్ టు బీ ఫ్రాంక్, అతను అద్భుతంగా చేశాడండి ఆ పార్ట్ అంతా కూడా. హీరో చాలా అద్భుతంగా ఆ పార్ట్ని తన పార్ట్ని తను పూర్తి చేశాడు. కానీ అనుకున్న రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు ఎప్పుడో ఒకసారి చెప్పాం, నాగేశ్వరరావు, శోభన్ బాబు గారి సినిమాల్లో కూడా కొన్ని వాళ్ళు ఫైట్ చేసిన సినిమాలు ఆడినాయి, కొన్ని వాళ్ళు ఫైట్ చేసిన సినిమాలు ఆడకుండా పోయినాయి. ఏది ఆడపోయినా సరే ఈయనేంటి ఫైట్ సినిమా చేశాడు అని మొత్తం ఆడియన్స్ మాట్లాడుతూ ఉండేవారు. మరి అక్కడ ఆడింది కదా ఫైట్ చేస్తే. కాబట్టి ఫైట్ చేయటం అనేదే కాదండి, ఏముంది అంటే ఇది మొదటి పాయింట్ని మళ్ళీ అలా మడత పెడతారు. కేవలం ఫైట్లు వల్ల అతని ఇమేజ్ కంటే వేరేగా ఉండటం వల్ల కొంచెం దెబ్బతినటం కాదండి. రెండో పాయింట్ చెప్తున్నానండి, హీరోయిన్ ఇతని ఇంటికి వచ్చినప్పుడు ఇష్టపడింది. అతనికి నేను నిన్ను ఇష్టపడ్డాను అని ఆ అమ్మాయి చెబుదాము అని అనుకున్న సమయంలో అతను వినకుండా ఆ అమ్మాయిని పంపించేశాడు.
మొండిగా ఎదురు తిరిగి పిచ్చోడా ఐ లవ్ యూ అని ఆ అమ్మాయి అనేసి ఉంటే కదా ఇలా నడవదండి, వేరేగా నడుస్తుంది. ఆ అమ్మాయి ఏదో ఇక్కడ పడి ఉంటుంది, తను యూఎస్ వెళ్తున్నాను అనుకుంటాడు. అది అక్కడ హీరోయిన్ పార్ట్లో తన మనసులో ఉన్నటువంటి మాట తర్వాత ఇద్దరు కలిసినప్పుడు 2-3 సార్లు అదే డైలాగు, నన్ను పూర్తిగా చెప్పని, అసలు విషయం చెప్పని అని అంటా ఉంటుందండి ఆవిడ. కానీ అతను చెప్పనివాడు. ఈ సంభాషణలో కూడా ఈ కథా రచయిత ఆయనే, డైరెక్టర్ ఆయనే, స్క్రీన్ ప్లే ఆయనే కాబట్టి చాలా చమత్కారాలు చూపించాడండి. 3 ఏళ్ల నుంచి ప్రపోజ్ చేస్తున్నాను అని హీరోయిన్ అంటే బుద్ధున్నవాడు ఎవడైనా వదులుకుంటాడా అని ఒక డైలాగ్ రాశాడు. ఆ బుద్ధున్నవాడు ఎవడైనా వదులుకుంటాడా అనేటువంటి మాట ఏదైతే ఉందో అది హీరోయిన్ హృదయంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంటెన్షనల్గా ఆ డైలాగ్ రాసి ఉండాలి. కథన చాతుర్యం అంటారు దాన్ని. ఎందుకంటే లేకపోతే ఇతను ఇంట్రెస్ట్ చూపించడు, ఇతను లౌడ్గా ఉన్నాడు, ఇతనికి గొడవలు తప్ప ఇది తప్ప మరొకటి లేదు అని అనుకోకుండా, అలాగే వాళ్ళతో ఫైట్ చేసేప్పుడు కూడా ఒక మనం ఏంటండి ఈ సినిమాలో చెప్పుకునే సీన్లు అంటే, ఇల్లు వాస్తు గురించి చెబుతూ మన చలపతి కొడుకు రవి అతని దగ్గరికి వచ్చి అక్కడ ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ చేసినప్పుడు ఒక భలే ఇంట్రెస్టింగ్ ఫైట్, అంటే రెగ్యులర్ మాస్ ఫైట్లు కొట్టుకుని వెళ్ళినట్టు కాకుండా ఒకటి తూర్పులో, ఒకటి ఈశాన్యంలో, ఒకటి అక్కడ ఇక్కడ పెట్టి చివరాక డైలాగు, అరే గుమ్మవరా బాబు కొబ్బరికాయ కొట్టడానికి లేదని ఒక రౌడీ తలకాయని టపామని అక్కడ పగలగొట్టడం. అంటే అంత దారుణంగా తలకాయ పగులుతుంది అనేటువంటి జక్ ఆడిటోరియానికి రాకుండా ఒక కామెడీ డైలాగ్తో సేవ్ చేశాడండి ఆ ఫైట్. అంటే వాస్తుని ఆ గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టినట్టుగా అనేటువంటిది అలా చూపించారండి. మీకు ఇంటర్వల్ దాకా మీకు ఒక పద్ధతిలో చూస్తేనండి ఇదేదో ఫీల్ గుడ్ సినిమా లాగా ఉంది, లవ్ సినిమా లాగా ఉంది అని మనకి ఆశ కల్పిస్తూ తీసుకెళ్ళి ఇద్దరు బ్రేకప్ అవడంతో ఆ బ్రేకప్ వేసాడు. కాబట్టి సెకండ్ హాఫ్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసుకుంటామండి, మళ్ళీ వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు, అంతే కదా. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి ఆఫీసులోనే ఇతను వెళ్ళి చేరి అక్కడ కాసేపు ఆ లూజు ఇదేమైందంటే ఒక్క సెకండ్ అడిగితే తెలిసిపోతుంది ఆవిడే ఆ ఎంపైర్కి క్వీను అని చెప్పి. జగపతి బాబు గారు అమ్మాయి అనేది, ఆయన జగపతి బాబు గారు మై డాటర్ అని చెప్పే వరకు అతనికి తెలియకుండా వర్కౌట్ చేసుకొచ్చి కొంత వర్కౌట్ చేసుకొచ్చారండి ఆ సినిమాని. అక్కడ ఒక కమెడియన్ సపోర్ట్ తీసుకుంటా ఆ కమెడియన్తో కాస్త కూర్చుని, అంటే ఇతని రేంజ్లో, అంటే ఇతని అహంకారానికి ఆ అమ్మాయి బిజినెస్ క్లాస్లో వెళ్తాంటే తను కూడా బిజినెస్ క్లాస్లో రావటం, ఆ జీతం కట్ అయిపోతే మళ్ళీ దానికి టెన్షన్ పట్టడం. కానీ అమ్మాయి ఎక్కడ హైలైట్ అవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు పంపిస్తుందని ఎప్పుడైతే చెప్పారో గ్రాఫ్లో హీరోయిన్ పెరిగిపోతుందండి, హీరో తగ్గిపోయాడు. సామాన్యంగా హీరోయిన్ అపార్థం చేసుకుని దూరం అవుతున్న సినిమాలు, ప్రేమ కథలు ఎక్కువ హిట్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ హీరో తన ఇగోతో హీరోయిన్ని అనవసరంగా దూరం చేసుకుంటున్నాడు అనేటువంటి అది మనకి చాలా ఇది చేశాడు. అంటే వీళ్ళ అన్నయ్య ఒక అప్పు చేస్తే అది ఇందాక నేను చెప్పింది రవితో ఫైట్ అనేది అది ఆ కారణం అదనమాట, అన్నయ్య చేయటం అనేది. అలా ఇదంతా ఏమైనా ఫస్ట్ హాఫ్లో బెటర్గా వెళ్ళింది, సెకండ్ హాఫ్లో సమస్యలు లేవు, దూరం అయిపోయారు. పైగానేమో ఈ అమ్మాయి కథ నేరేట్ చేస్తాను, ఎక్కడ ఆపుతుంది అని మనకు చూస్తే ఎవరినైతే ఇతను ఒక అతన్ని కొట్టాడో అతనేం బాగానే ఉన్నాడండి, కానీ వాడు మళ్ళీ యాక్సిడెంట్ చేసుకుని కోమా లాంటి స్టేజ్లో ఉంటే అతనికిచ్చి హీరోయిన్ని పెళ్లి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక పెద్దవాడు ఆ పెళ్లి చేసేస్తాడనేటువంటి టెన్షన్ని ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అయినాక మళ్ళీ అక్కడ క్రియేట్ చేశారు. అంటే కథాకథనాల్లో యాక్చువల్గా ప్రేమ కథలో ఈ అమ్మాయి కుటుంబం, ఈ అమ్మాయి తండ్రి, ఇతను ఫ్యామిలీలోంచి రావాల్సిన దాన్ని ఎప్పుడో ఇతను కొట్టేసి వచ్చినటువంటి అతను ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు, ఒక చోట పెట్టేశాడు అనేటువంటి దాంతో లాక్ చేసేసరికి డెఫినెట్గా సెకండ్ హాఫ్లో కొంత ఆడిటోరియం ఆ స్క్రీన్ ప్లే గ్రిప్లో నుంచి
అటు ఇటు చూసేటువంటి పరిస్థితులు, ఇదేంటి అని పక్కతన్ని అడిగేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. ఇది మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా కోసం చెప్తున్నానండి, విద్యార్థుల కోసం చెప్తున్నా. మీరు సెకండ్ హాఫ్ రాసేప్పుడు ఎప్పుడూ కూడా ఒక ప్లాట్ పాయింట్, ఇప్పుడు దాని ప్లాట్ పాయింట్ ఎక్కడైపోయిందండి, అది ఆ విలన్ ఎత్తుకుపోయాడు అనగానే ఆ విలన్ దగ్గర నుంచి హీరో ఎలా వస్తాడు, ఎలా తీసుకెళ్తాడు అనేటువంటి కథకి ఎక్కడో మనకి లింక్ ఇచ్చాడు తప్ప ఆ ముందు నుంచి తీసుకురాల. ఆ ముందు నుంచి తీసుకుని ఇతను పాపం ఇది తెలుసుకోలేకపోతున్నాడు, ఇక్కడే తిరుగుతున్నాడు అంటే మనకు ఆడిటోరియంలో టెన్షన్ పెరిగి రే ఇది తెలిస్తే బాగుండు, హీరోకి తెలిస్తే బాగుండు, హీరోకి తెలిస్తే బాగుండు అనేటువంటి టెన్షన్ని మనం వర్కౌట్ చేసేటువంటి అవకాశం ఈ స్క్రీన్ ప్లేలో దొరికి ఉండేదండి. హీరోయిన్ ఫోటో తీసినందుకు చిత్తకొట్టం, అలాగే హీరోయిన్ కూడా ఆమెను ఎక్కించుకు వెళ్ళినందుకు లీటర్ పెట్రోల్ డబ్బులు తీసుకోవటం పినాసాడ్లాగా, అవన్నీ ఎంటర్టైన్మెంట్ అండి. అది హీరోయిజానికి తక్కువ మార్కులు వేయం, నవ్వుకుంటాం ఒకసారి, అందుకని అలాంటివి ఉండదు. కానీ ఇక్కడ హీరోయిన్ కోసం 2-3 సార్లు ఫైట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి అర్థం చేసుకుంటాంది ఇతనితో. ఒక స్టేజ్లో మనం ఏం చేశారంటే ఇద్దరు లవ్లో పడిపోయారన్నంత భ్రమని కల్పింపజేసి అదేమి లేదు, నేను ఆ అమ్మాయిని చేసుకోవట్లేదని ఇతను మాట్లాడే మాటలు ఆ అమ్మాయి వెనక నుంచి విని హర్ట్ అయి ఎక్కడ పోయి ఆడకు దొరికిపోయింది. అది రౌండ్ అప్ చేశారు. అలాగే కొన్ని విచిత్రమైన సీన్లు అన్నాను కదా, ఒక పార్టీలో వేరే వాళ్ళు కొంచెం డిఫరెంట్ లేడీస్ హీరో మీద పడితే ఇతను వచ్చేసి తప్పనిసరిగా ఏ అమ్మాయినైతే దూరంగా పెట్టాడో ఆ అమ్మాయి మనిషితో నన్ను చెప్పుకుంటే ఆమె కాదని బెంకపోవటం, హీఈజ్ మై మ్యాన్ అంటాం అన్నా కూడా మళ్ళీ తర్వాత అది నిలబడలేదు. అంటే సిచ్యుయేషన్లుగా అవసరానికి వాడుకున్నట్టుగా అనిపించిందండి. ఇట్లాంటి సీక్వెన్సుల్లో ఇద్దరు మనసుల్లో లేని దాన్ని అవసరానికి వాడుకున్నట్టుగా వెళ్ళినట్టుగా అనిపించింది. జగపతి బాబు గారు ఆయన రివీల్ చేశాడండి. ఆయన రివీల్ చేసి ఉండకపోతే అంటే ఇందు తండ్రి పాత్ర, హీరోయిన్ పేరు ఇందు, తన తండ్రి పాత్ర ఒక రకంగా ఆమెను సేవ్ చేసింది. అప్పటికి కూడా జగపతి బాబు గారు కూడా చెప్పకపోతే ఈ సినిమా ఇద్దరు విడిపోయి దేవదాసు పార్వతి విడిపోయినట్టుగా వీళ్ళిద్దరు కూడా విడిపోయారు. నాకు ఒక స్టేజ్లో డౌట్ వచ్చింది, ఇద్దరు విడిపోతారా లేదా ఆమె ఏమన్నా సూసైడ్ చేసేసుకుంటుందా అన్నంత టెన్షన్ కూడా ఒక స్టేజ్లో పుట్టిందండి. ఎప్పుడైతే జగపతి బాబు గారు అదంతా చెప్పి ఆ అమ్మాయి ఏదైతే ఇతను తన గురించి తన ఫ్యామిలీ గురించి బ్యాడ్గా రాసిందని దూరం అయ్యి లాక్ అయింది కదండి, దాని మూలంగానే లాక్ అయింది సినిమా అంతా. అది నిజం కాదు, ఆ అమ్మాయి ఇతని ఫ్యామిలీని హైలైట్ చేసిందనే విషయం ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్లో తెలిసి ఇతను రియలైజ్ అయ్యి పరిగెత్తాడు. అక్కడి నుంచి క్లైమాక్స్ అండి. మళ్ళీ ఆ కొత్త విలన్ని అక్కడ పెట్టి అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ని మించి ఒక 50-60 మందిని కొట్టేసినట్టుగా అక్కడ చూపిస్తున్నారు. అవి ఏంటో మరి ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేస్తున్నారు ఏంటో తెలియట్లేదు. కానీ పాత రోజుల్ని దాటి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అంతా కొడతా ఫైనల్గా విలన్ కూడా చంపైపోయేంత పరిస్థితి చేస్తే అతను ఊరుకుంటే అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళినాక మళ్ళీ చిన్న మెలో డ్రామా అక్కడ కూడా నేను వద్దు, నాకు నేను ఇతనితోనే తాళి కట్టించుకున్నానని ఆ సెమీ కోమాలో ఉన్న ఆ పిల్లాడితో తాళి కట్టించుకోవడానికి వెళ్ళటం, అక్కడ కాసేపు మళ్ళీ ఒక 5-6 నిమిషాల సీక్వెన్స్, దాని తర్వాత ఇద్దరు పెళ్ళై హ్యాపీగా ఉన్నారు అనేటువంటిది చూపించారు. ఎనీవే ఈ కథ విజయ్ దేవరకొండ కథే. అయితే కథనంలో విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ దాటిన ట్రీట్మెంట్ ఉంది. ఎన్ని ఉన్నా కూడా సినిమా మాత్రం బాగోలేదు అని అనడానికి మాత్రం నోరు రాదు. అక్కడక్కడ బాగోలేదు. అక్కడక్కడ బాగోలేని ఇప్పుడు 2 గంటల 34 నిమిషాలు 35 నిమిషాలు ఉన్నట్టుందండి సినిమా. ఓ పావు గంట సినిమాని కనుక తీసేసుకుని ఉండి మాలాగా ఆ రోజుల్లో మేము 2 hours 10 minutes 2 hours 15 minutes సినిమా రిలీజ్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా చేసి ఉంటే సెకండ్ హాఫ్లో ఓ 15-20 నిమిషాలు కనుక సాక్రిఫైస్ చేసుకోగలిగి ఉంటే ఈ సినిమా రిజల్ట్ ఇంకో రకంగా ఉండేదా అనేటువంటిది నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఏమైనా విజయ్ దేవరకొండ ఈజ్ ఎ లవర్ బాయ్. ఆ లవర్ బాయ్ మీద
ఆ వచ్చేటువంటి ఆడిటోరియానికి సరిపడినటువంటి ట్రీట్మెంట్ కనుక రాస్తే ఆ సినిమా ఎక్కువ హిట్ అయ్యే అవకాశాలు ఉందని తెలియజేస్తూ, నిర్మాతలు దిల్ రాజు గారికి మనం చెప్పేదే ఉంది. ఆయన ఇలాంటి ఎన్నో సినిమాలు చూశారు. ఎంతో అద్భుతమైన వ్యాపారవేత్త, మేధావి కూడా ఆయన. కాబట్టి ముందు ముందు మరి విజయ్ దేవరకొండ సినిమాలు ఒప్పుకునేప్పుడు కొంచెం జాగ్రత్త పడితే బెటర్గా ఉంటుందని నా మనసులో మాట తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.